నమస్కారం. యాదవ్ విజన్ తెలుగుకు స్వాగతం. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోల్డెన్ బోనం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్ర ప్రజల సుఖశాంతి, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. అనంతరం విజయవాడలోని యాదవ సంఘం సభ్యులను కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా యాదవ నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దైవ దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చిందని, యాదవ సోదరుల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఒక సింహం ఉంటది, మన కోసం నీ కోసం ఎప్పటికీ సింహం మేల్కనే ఉంటదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీకృష్ణుల వారసులమైనటువంటి మనం ఈరోజు ప్రపంచ మహాభారత చరిత్రలో, రామాయణ చరిత్రలో యాదవులు లేదే ఈ దేశం కాదు, చరిత్ర లేదు. మీకు తెలుసు, విజయవాడ నగరంలో ఒక్కసారి కార్పొరేటర్కి వెళ్ళాలంటేనే ఇబ్బందికరం. అటువంటిది సత్యం 4 సార్లు గెలిచాడు, అనేకమైనటువంటి ముద్రలు వేసాడు. అయినప్పటికీ ప్రజలతో తాను మమేకం కావడమే కాకుండా ప్రజల నుంచి అభిమానం పెంపొందించుకొని 4 సార్లు గెలవడం, ఒక్కసారి డిప్యూటీ మేయర్గా ఉండడం అంటే మామూలు విషయం కాదని నేను మరోసారి తెలియజేస్తూ, మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై మాధవ్, జై యాదవ్.